ఆల్ రైట్. డబుల్ స్మార్ట్ నుంచి అయితే ట్రైలర్ విడుదలైపోయింది. బట్ వాళ్ళు మూవీ టీమ్ ఏదో ఫోర్స్డ్గా ట్రైలర్ రిలీజ్ చేయాలన్నట్టు అక్కడ అలా ఎడిటింగ్ చేసి పంపించినట్టున్నారు. ట్రైలర్ ఏదో రిలీజ్ చేస్తామన్నట్టు రిలీజ్ చేయలేదు. జస్ట్ ఏదో అలా కొన్ని విజువల్సే పంపించారు స్టోరీని అలాగా. ఇక డబుల్ స్మార్ట్ ఇన్ డెప్త్ రివ్యూ మాట్లాడుకునే ముందు ఇంకా ఎవరైనా ఈ ఛానల్కి కొత్తగా విజిట్ చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు ఇచ్చే లైక్, షేర్, సబ్స్క్రైబ్ రెస్పాన్స్ తోటే ఇలాంటి ఎన్నో బౌంటీల్ని హంట్ చేద్దాం. నౌ వెల్కమ్ టు ద వివేక్ వ్యూ. ఫస్ట్ థింగ్, డబుల్ స్మార్ట్. ఇస్మార్ట్ శంకర్కు సీక్వెల్గా వస్తుంది ఈ డబుల్ స్మార్ట్. అయితే సేమ్ క్యాస్ట్ అండ్ క్రూ, ఏమీ మార్పులు లేవు. అదే పూరి జగన్నాథ్ గారు డైరెక్ట్ చేస్తున్నారు, అదే మణిశర్మ గారు మ్యూజిక్ ఇస్తున్నారు. ఇంకా ప్రొడ్యూసర్స్ కూడా చార్మి కౌర్ గారు అండ్ పీసీ పూరి కనెక్ట్స్ గారే. ఇంకా ఓవరాల్గా ట్రైలర్ రివ్యూ మాట్లాడుకుంటే మళ్ళీ మనకి ట్రైలర్లో బిగినింగ్లోనే సేమ్ ఇస్మార్ట్ శంకర్ టెంప్లెట్ని యూజ్ చేశారు. మళ్ళీ ఆ చిప్పు, అదే రొటీన్ టెంప్లెట్, అదే మ్యూజిక్ చుట్టూ తిరుగుతున్నట్టుంది. ఇంకా కొత్తగా పూరి జగన్నాథ్ గారు ఏమైనా ట్రై చేశారంటే అలా సంజయ్ దత్ గారు లుక్స్ని చూపించారు. ఆయన ఎవరో పర్సన్ని సెర్చింగ్ చేస్తున్నట్టు. ఇంకా మరో పక్క అయితే ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్లో చూపించిన విధంగానే మళ్ళీ మన హీరో రామ్ గారు అదే టెంప్లెట్లో, అదే ఆటో, మళ్ళీ అదే లవ్ ట్రాక్నే చూపిస్తున్నారు. రిపీట్ అయితే మాత్రం మళ్ళీ పూరి జగన్నాథ్ గారు పాతలాగే మ్యాజిక్ కోల్పోయినట్టే. సేమ్ యాజ్ మళ్ళీ ఇస్మార్ట్ శంకర్ లాగానే గెటప్ శ్రీను గారిని ఎందులో కూడా ఉంచారు. గెటప్ శ్రీను గారి కామెడీ గురించి ఆయనతో మళ్ళీ ఆ స్లాంగ్లో హీరో రామ్ గారి మాటలతో ఇంకా చూడాలి. ఇంకా ఇదో పక్క అయితే ఆలీ గారు కూడా ఇంకా ఉన్నారు ఇందులో. ఆలీ గారి గెటప్ అయితే చూడటానికి కొంచెం పర్లేదు. ఆయన మరీ ఆర్టిఫిషియల్గా లేకపోయినా సరే చూడడానికి సింపుల్గా బాగుంది ఆయన క్యారెక్టర్ అయితే. ఇంకా ఈ సైంటిస్ట్ క్యారెక్టర్ అయితే చూసిన దగ్గర నుంచి పిచ్చ నవ్వాగట్లేదు. ఆయన్ని ఆ ఒక్క హీరో ఉంది కదా, ఆయనది ఆర్గానిక్గా లేదు, అది ఏదో కామెడీగా సెటప్ చేసినట్టుంది. త్వరలో ఆ సీన్స్ కట్ చేస్తే మనకి సంజయ్ దత్ గారు సైంటిస్ట్తో అంటున్నారు మనకి ఆ ఎక్స్పెరిమెంట్కి ఆ మైండ్ తాలూకా చిప్ ఉన్న వ్యక్తి కావాలి, ఎలా అయినా పట్టుకురండి అనగానే మనకి రామ్ గారిని చూపించారు. వెంటనే రామ్ గారు ఆ ఎక్స్పెరిమెంట్కి ఒప్పుకోరు, ఈ మైండ్ ట్రాన్స్పరెన్సీకి. బట్ సంజయ్ దత్ గారు తనకున్న టీంతో ఎలా అయినా సరే రామ్ గారిని బలవంతంగా ఒప్పించి మరీ ఎక్స్పెరిమెంట్లో కూర్చోబెట్టబెట్టి డైరెక్ట్గా ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేస్తారు ఆయన పైన. ఈ ట్రైలర్ కట్ అయితే పబ్లిక్ పలసకు తగ్గట్టుగా పెద్దగా ఎడిటింగ్ అయితే పెద్దగా లేదు. ఎందుకంటే ఏదో క్యాజువల్గా వాళ్ళు పంపించాలన్నట్టు విజువల్స్ పంపించారు. సంజయ్ దత్ గారు అయితే హీరో రామ్ గారితో ఒక 4 డేసే నీ మైండ్తో నాకు ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, అది నాకు కావాలి అని చెప్పినట్టు ఈ సీక్వెల్స్ చూపించారు. బట్ ఏంటంటే అక్కడ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ అయిపోద్ది. ఇంకా ట్రైలర్ మొత్తం అయితే ఈ చిప్పు, ఈ మైండ్ ఇదే తిరిగింది, ఏదో కొద్దిపాటి లవ్ ట్రాక్స్ చూపించారు అంతే. సినిమా మొత్తం ఇంకెలా ఉంటే ఇంకేం చేయలేం. బట్ ఈ పర్టికులర్ సీన్ అయితే చాలా బాగుంది చూడడానికి. లార్డ్ శివుడి దగ్గర ఆ ఫైర్ విజువల్స్ అయితే చూడడానికి చాలా బాగున్నాయి. ఇంకా దట్స్ ఇట్ అంతే. ఇంకా పూరి జగన్నాథ్ గారి ఫిలిం కాబట్టి ఎక్కడో చిన్న మ్యాజిక్ హోప్ అయితే ఉంటుంది. ఆయన వింటేజ్ మళ్ళీ రావాలని ఆశిద్దాం ఇంకా. సో అంతే. ఇంకా ఫైనల్లీ సంజయ్ దత్ గారు అండ్ హీరో రామ్ గారు నేనే బిగ్ బుల్ అన్నట్టు కన్వర్జేషన్ జరిగింది. బట్ ఈ కన్వర్జేషన్ మళ్ళీ ఇంకో సీక్వెల్ కూడా తీస్తే మాత్రం ఇంకా సేమ్ అదే రొటీన్ టెంప్లెట్ అయితే ఉంటుంది సినిమా మొత్తం అయితే. అదే మైండ్, అదే చిప్ అన్నట్టు ఎక్కడెక్కడో చిన్న మాస్ సాంగ్స్ యాడ్ చేస్తారు అంతే. దట్స్ ఆల్ ద రివ్యూ ఆన్ డబుల్ స్మార్ట్. ఎడిటింగ్ పబ్లిక్ పల్స్ తగ్గట్టు అయితే లేదు. సినిమాటోగ్రఫీ ఇట్ వాజ్ అన్ ఓకే. మణిశర్మ గారు మ్యూజిక్ అయితే మళ్ళీ కంబ్యాక్ రావాలి. ఇంకా అంతే రివ్యూ. ఈ రివ్యూకి మన రేటింగ్ వచ్చేసి 5 స్టార్ బౌంటీకి 1 స్టార్ బౌంటీయే. ఇంకా అంతే. ఎందుకంటే ట్రైలర్ చూసి మూవీ చెప్పలేం కాబట్టి. ఇంకా ఈ వీడియోని ఎవరైనా లైక్ చేయకుండా, సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి బైరవాస్. ఇలాంటి బౌంటీస్ని ఇంకెన్నో హంట్ చేద్దాం.